ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రభువా కాకులాడినది వచనమౌట అసాధ్యము. ప్రార్థనలో కాకులాడినది వచనమౌట అసాధ్యము. ప్రార్థనలో పదునైనది పలికేకపోవుట అసాధ్యము. ప్రార్థనలో పదునైనది పలికేకపోవుట అసాధ్యము. ప్రభువా Thank you.
ఎడబాయని కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని కృప నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క సమయంలో మన సహోదరుడు మధు గారు వచ్చి ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షులు ఉండి నడిపించవలసిందిగా
మధు గారు వచ్చి కార్యక్రమాన్ని అధ్యక్షులు నడిపిస్తారు. దేవుని మహిమ కలుగునుగా. హల్లెలూయా. అమర్చినటువంటి సిహెచ్ ఫిలిప్ గారు వచ్చి అధ్యక్షులు కార్యక్రమాన్ని నడిపిస్తారు. అధ్యక్షులు గారు హల్లెలూయా హల్లెలూయా. ఇచ్చిన సంఘం అంతటి కూడా ప్రభువును రక్షకుడిని ఇష్టపరుచుకుంటున్నాము తెలియజేస్తున్నామండి. ఒక ఆరాధనలో ఇంతవరకు చక్కగా పాటలు పడుతూ దేవుని మహిమపరుచుకున్నందుకు దేవుడికి లేఖలు సూచనలు స్తోత్రాలు చెల్లించుకున్నాం. ఈ సమయంలో అందరూ లేచి నిలబట్లయితే వాక్య పట్టణం చదువుకుందాం. సోని గారు వచ్చి వాక్య పట్టణం చదువు. కీర్తనల గ్రంథం 4వ అధ్యాయం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ అవకాశం ఇచ్చినటువంటి సంఘ పెద్దలకు దైవజనులకు ప్రత్యేకంగా ఉండాలని వాక్య పఠనం ఉత్తర ప్రత్యుత్తరాల్లో చదువుతున్నాము. 4వ కీర్తన. నా నీతికి ఆధారముకు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో. ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థనను అంగీకరించు. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనిచున్నాడని తెలుసుకున్నది. నేను యెహోవాకు మొర్రపెట్టగా ఆయన ఆలకించును. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును. నేను ఒంటరిగా అనుకున్నాను, నీవే నన్ను సురక్షితంగా నివసింపచేయదు. ఆమేన్. వాక్య పట్టణం చదువుకుంటున్న సహోదరు సోని గారికి ప్రత్యేకంగా ఉన్నారు. ఒకసారి అందరూ వేసుకుని బట్టి ఒక ప్రత్యేక పాట కోయిల వాళ్ళకి ఒక ఆట పాడుకుంటూ కోయిల పాట ఇదో మీకు వచ్చిన పాట వచ్చిన పాట ఇంత నాకు చాలా వేసాయా నీకంటే నేను ఉంటాను వేసాయా దేవుని తెలుసుకుందాం. అందరికి వచ్చిన పాట నీకు ఉంటే నాకు చాలా వేసిన పాట పాడుతుంది. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ
నీదు కృపతో నాకేమి
నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. హల్లెలూయా. అది తీసేది. ఇంకా అందుకే కోరుకుంటారు. రాజాని భవనంలో ప్రేమ బదులు ఇచ్చిన నా బలమా నా కోట ఆరాధనా నీకే. నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే. నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే. ఆరాధనా
విజయ గారికి ప్రత్యేక పాటలు వినిపించవలసిందిగా ప్రభు ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాను. అంత్యకాల అభిషేకం
సాక్ష్యాల సమయంలో దేవుడు పని చేసుకుంటారు దేవుడు స్థితిని బట్టి ఆ సాక్ష్యవంతంగా తెలియజేయాలనుకుంటే సమయాన్ని వినియోగించుకోవాల్సిందిగా సమయాన్ని అప్పగిస్తున్నాను. మంచిది. సాక్ష్యంలో ఏంటంటే కారుణ కావాల్సిందిగా ఆనందంగా సమయాన్ని అప్పగిస్తున్నాను. సోని పడుతుంది. సోనీ గారు వచ్చిందా వాళ్ళకి పాటలు చూస్తుందా వాళ్ళకి ప్రేమపోతున్నాను. కష్టాలైనా బెదరను
మన వేసి సమయంలో శ్రేష్టమైన సమయం ప్రతి ఒక్కరు దేవుని వచ్చిన ధన్యతను బట్టి ఒక భాగ్యాన్ని బట్టి ప్రతి ఒక్కరు దేవుని మహిమపరిచి దేవుని పట్టించిన గొప్ప కృపను బట్టి ప్రతి ఒక్కరు ఆరాధన చేస్తూ దేవుని ప్రతి ఒక్క చేతి దేవుని ఆరాధన మహోన్నతుడా మీకు మహిమగల రక్షానికి స్తోత్రాలు చెల్లించుకున్నాం రాజా. ఇదిగో తండ్రి నేను నిరంతరము ఏకరీతి ఉన్నవాడా మీకు సహోదరి సహోదరి ఎవరు కూడా మౌనంగా ఉండదు. ఇదిగో తండ్రి కొద్దిగా మేము ఉన్నాం కూడా ఇదిగో ప్రభా మా పరమైన ఆరాధనకి ఇదిగో కారణమైన వాడు నీవు తండ్రి. ఇదిగో ప్రభా ఎవరైతే ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థిస్తారో వారి వంట మీరు ఉంటారని తండ్రి మీ పాలన చేర్చుకుంటారు. ఇదిగో ప్రభా సంగమంగా ఇదిగో ప్రభా చిన్న మందగా మేము కూడి నిన్ను ప్రార్థించి ఇదిగో ప్రభా నేను ఆరాధించిన తరుణాన్ని బట్టి వాళ్ళ తండ్రి ప్రతి ఒక్కరు దేవుని హల్లెలూయా 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 స్తోత్రం 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 హల్లెలూయా 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 స్తోత్రం 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 స్తోత్రం. ప్రతి ఒక్కరు నోరు తెరిచి దేవుని స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రతి ఒక్కరు నోరు తెరిచి బిగ్గరగా దేవుడు మన పట్ల చేసిన గొప్ప కార్యాలను బట్టి దేవుడు మన పట్ల చేసిన గొప్ప కృపను బట్టి కనికరాన్ని బట్టి ఆయన చూపించిన ప్రేమను బట్టి ప్రతి ఒక్కరు కూడా నోరు తెరిచి బిగ్గర ఒకసారి దేవుని మహిమపడదాం. హల్లెలూయా 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రాలు అర్హుడా నీకు వందనాలు తండ్రి. మా స్తుతులపై ఆశీర్వదైన వాడా నీకు వందనాలు. ప్రతి ఒక్కరు దేవుని మహిమపడదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. బలవంతుడా మహోన్నతుడా స్తోత్రార్హుడా నా యేసయ్యా. బలవంతుడా మహోన్నతుడా స్తోత్రార్హుడా నా యేసయ్యా. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తము సాధ్యము నీకు. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తము సాధ్యము నీకు. ప్రభువా ప్రభువా సమస్తము సాధ్యం. ప్రభువా ప్రభువా సమస్తము సాధ్యం. ప్రభువా ప్రభువా సమస్తము సాధ్యం. ప్రభువా ప్రభువా సమస్తము సాధ్యం. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తము సాధ్యము నీకు. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తము సాధ్యము నీకు. వ్యాధులను స్వస్థపరచువాడాయి, బలహీనతలను స్వస్థపరచువాడాయి. నమ్మిన ప్రతి ఒక్కరు కూడా నోరు తెరిచి దేవుని మనసారా ఎవరు కూడా మౌనముండొద్దు. దేవుని మన పట్ల చేసిన గొప్ప కార్యాలను తలంచుచు ఆయన పట్ల మనం చూపిన కృపను బట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని మహిమపరచు.
సాధ్యమే నీకు. నీకు అసాధ్యమైనది ఏమీ లేదు. సమస్తము సాధ్యమే నీకు. పాపము నుండి విడిపించుట సాధ్యం. శాపము నుండి విముక్తించుట సాధ్యం. పాపము నుండి విడిపించుట సాధ్యం. శాపము నుండి విముక్తించుట సాధ్యం. నీలా ప్రేమించే దేవుడు లేడు యేసయ్యా. నీలా ప్రేమించే దేవుడు జగము లేడయ్యా. నీలా ప్రేమించే దేవుడు లేడు యేసయ్యా. నీలా ప్రేమించే దేవుడు జగము లేడయ్యా. బలవంతుడా మహోన్నతుడా స్తోత్రాలుడా యేసయ్యా. బలవంతుడా మహోన్నతుడా స్తోత్రాలుడా యేసయ్యా. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. సమస్తము సాధ్యమే నీకు. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. సమస్తము సాధ్యమే నీకు. ప్రభువా 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 సమస్తము సాధ్యం. 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 నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. సమస్తము సాధ్యమే నీకు. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. సమస్తము సాధ్యమే నీకు. ప్రభువా ప్రభువా సమస్తము సాధ్యం. ప్రభువా ప్రభువా సమస్తము సాధ్యం. ప్రభువా ప్రభువా సమస్తము సాధ్యం. ప్రభువా ప్రభువా సమస్తము సాధ్యం. బిగ్గరగా చెప్పబడి హల్లెలూయా 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 హల్లెలూయా. మా స్తుతులపైన ఆశీర్వదైన వర్గాలకి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. మహిమగల రాజా నీకు వందనాలు తండ్రి. మహిమోన్నతుడా నీకు వందనాలు ప్రభువా. ఇదిగో ప్రభువా నిన్న నిరంతరం ఏకరీతిగా మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో తండ్రి వేల దూతలకు వందనాలు దూతలు ప్రభువా స్తుతులకి సింహాసన శిరుడైన వాడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభువా ఈ కొద్దిపాటికి ఇదిగో ప్రభువా దీనులు తండ్రి అభాగ్యులను ప్రేమించి ఇదిగో ప్రభువా మా ఆరాధన స్వీకరించున్నావు అని నమ్ముచున్నాము తండ్రి. ఇదిగో ప్రభువా ఎవరికి ఇదిగో ప్రభువా వ్యర్థముగా విన్నాడు వాడు కాదు తండ్రి. ఎందుకు ఇదిగో ప్రభువా మమ్మల్ని ఇదిగో ప్రభువా విన్నాడు వాడు కాదు తండ్రి. మేము ఎందుకు పనికిరాని వారము తండ్రి. దీనులు తండ్రి అభాగ్యము తండ్రి. ఇదిగో ప్రభువా ధూళి వంటి వారము తండ్రి. ఇదిగో ప్రభువా నీటి కొడుకు వంటి వారము తండ్రి. ఇదిగో ప్రభువా ఎండగా ఇదిగో ప్రభు ఎండి వానకి తెలిసి ఇదిగో తండ్రి గాలికి తొలగబడుచున్న వారం తండ్రి. ఇదే మాకు సహాయం చేయించున్న వాడానికి చేయించుకున్నాం తండ్రి. స్తోత్రం 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 చేయించుకున్నాం ప్రభువా. ఇదిగో తండ్రి గడిచిన కాలం అంతా కృపలో కాచి భద్రపరిచావు తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు 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 స్తుతి 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 స్తోత్రం 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 స్తోత్రం. అదే ప్రతి ఒక్కరు కూడా చేతులపై ఏకస్వరంతో ఏకాత్మతో ఏకకంఠంతో ఒక్కసారి పల్లవి శబ్దం. ఇక అసాధ్యమైనది ఏది లేదు. మనస్ఫూర్తి ఒకసారి దేవుడితో మనం మాట్లాడాలి. ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా యొక్క పల్లవి పాడు. సాధ్యమైనది ఏది లేదు.
వారికి నూరంతలుగా అరుదంతలుగా ఆశీర్వదించమని అడుగుచున్నాను. స్తోత్రమేనా అలాగే తండ్రి జగనైన కార్యక్రమం అంతా నీ చేతులకు అప్పచెప్తున్నానయ్యా. ఏ బిడ్డనైతే నిలబెట్టుకుని నాతో మాట్లాడిన ఉన్నావో ఆ బిడ్డను తండ్రి సిలువు సాటిన మరుగుపరిచి మాతో మాట్లాడమని అడుగుచున్నానయ్యా. అలాగే తండ్రి కూడి వచ్చిన ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించమని, ఇంకా ఎవరైనా రానై ఉంటే తండ్రి సకాలంలో తోడికి రమ్మని నాతో మాట్లాడతారని మా కృతజ్ఞతలను యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ మరొకసారి వందనాలండి. నేను ప్రేమించి ఒక ఆరాధన కార్యక్రమానికి అధ్యక్షులుగా నాకు సమయాన్ని ఇచ్చిన షారూన్ ప్రార్థన మంది వారికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే చక్కగా వాక్య పాటలు చదివి వినిపించిన సోనీ గారికి, అలాగే స్పెషల్ సాంగ్ పాడిన విజయ్ గారికి, అలాగే మరి ఒకసారి స్పెషల్ సాంగ్ పాడిన సోనీ గారికి, అలాగే వానుకుల కొరకు, ఆరాధన కొరకు, అలాగే నిత్తబో వాక్యం కొరకు ప్రార్థన చేసిన కుమారి గారికి ప్రత్యేకమైన వందనాలు. ఇంకా మనం ప్రాముఖ్యమైన సమయానికి మనం వచ్చి ఉన్నాం. ఈ సమయంలో దైవజనులు శ్రీమనయ్య గారు వచ్చి వాక్యాన్ని మనతో పంచుకొని చూడగా మనందరూ కూడా అశ్రద్ధగా వాక్యంలో నాటపడాలని ఈ సమయాన్ని దైవజనులు కలుస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క వాక్య వర్ణంలోకి వెళ్ళకుండా మన మధ్య ఉన్నటువంటి సహోదరి వాణి గారు వచ్చి మరి నేటి దినమున మరి చక్కటి విందును సిద్ధపరిచి మనందరి కోసం మధు గారు, వాణి గారు చక్కటి విందును సిద్ధపరిచారు. సాక్ష్యం చెప్పవలసిందిగా సహోదరికి నేను సమయం ఉపయోగిస్తూ ఉన్నాను. రెండు ఎదగొచ్చు. పరిశుద్ధ నామమున కలుగునుగాక. హల్లెలూయా. క్రీస్తునామంలో సంఘం అంతటికీ వందనాలండి. దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. మా కుటుంబం వరకు మీరు అందరూ కూడా ఎంతగానో ప్రార్థిస్తున్నారు. దినదినము వచ్చే 10వ తారీఖున మా మామయ్య గారు, అత్తయ్య గారిది వివాహ దినోత్సవం అండి. ఎన్ని శ్రమలు వచ్చినారు, ఎన్ని ఇబ్బందులు వచ్చినారు దేవుడు ఎంతగానో నిలబెట్టడం మా మామయ్య గారి విషయంలో మీరు అందరూ ఎంతగానో ప్రార్థించారు. ఆయన కొద్దిగా లేచి నడవడానికి దేవుడు ఎంతగానో స్వస్థపరచడానికి, ఇంకా పరిపూర్ణమైన స్వస్థత వచ్చిన వల్ల ఆయన కొరకు ప్రార్థించండి. అదేవిధంగా ఆయన పరిచయం చేస్తున్న మా అత్తయ్య గారి కొరకు ప్రార్థించండి. ఆవిడ కూడా చాలా బలహీనురాలు అయినప్పటికీ ఆమె చాలా ఓపికతో ఆమెకి సేవలు చేస్తుంది. ఆమె ఆరోగ్యం కొరకు కూడా ప్రార్థించండి. అదే వాళ్ళ వివాహ దినోత్సవం కొరకు కూడా ప్రార్థించండి. అదేవిధంగా వచ్చే
వచ్చే వారం నుంచి నా చిన్న బిడ్డ స్కూల్లో జాయిన్ చేసామంటే స్కూల్కి వెళ్ళబోతుంది. ఆ బిడ్డ కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇన్ని రోజులు ఆ బిడ్డ ఇంట్లోనే ఉండే పెరిగింది. మొదటిసారి బయటికి వెళ్తుంది ఇల్లు దాటి. ఆ బిడ్డ కొరకు మీరు అందరూ కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా నా తల్లిదండ్రుల కొరకు, నా తమ్ముడి కుటుంబం కొరకు, నా సంపూర్ణ కుటుంబం, మా బావగారి కుటుంబం కొరకు, ఆడపడుచు కుటుంబాల కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన విజ్ఞాపనం కోరుతున్నాను. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించిన దాకా. హల్లెలూయా. చక్కటి సాక్ష్యం చెప్పినటువంటి సోదరు వాణి గారికి సంఘం తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి సమయం ఎక్కువైంది కనుక కొద్ది నిమిషాలు వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుని మనం వచ్చిన పరిశుద్ధ బల్ల ఉన్నది కనుక మనం బల్లలో పాలు పంచుకుని దైవ దీవెనలు పొందుకొని మనము దేవుని యొక్క చిత్త ప్రకారంగా సాగిపోతాం. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము 47వ వాక్య భాగమును చదువుకుందాం. 47, 48 కలిపి ఉంటుంది. చదవండి. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, నిత్య జీవము గలవాడు. జీవాహారమును నేనే. మీ పితరులు అరణ్యములో మన్నాను తినను చనిపోయిరి. దీనిని తినువారు చావకుండునట్లు పరలోకము నుండి దిగివచ్చిన ఆహారం ఇదే. పరలోకము నుండి దిగివచ్చిన ఆహారము ఇదే. చిన్న ప్రార్థన. అత్యంత కృపగల మా దేవా, మా ప్రభా, ఇదిగో నా ప్రభా, గడిచిన నెలలన్నీ నీ కౌట్లో కాచి దాచి భద్రపరిచి ఈ నెల మొదటి వారంలో ఇదిగో నా ప్రభా నిన్ను ఆరాధించుకోవడానికి, నిన్ను స్తుతించుకోవడానికి, నీ నిత్య జీవమునకు అర్హుల అవ్వడానికి మా మధ్యన ఉన్నటువంటి నీ బలను బట్టి, ఇదిగో నీ శరీరమును రక్తమును బట్టి నీ పాద సన్నిధికి వస్తూ ఉన్నా. ఇదిగో కొద్ది నిమిషాలు నా ప్రభు వాక్యం ధ్యానం చేస్తూ ఉండగా నాతో మాతో మీరు మాట్లాడి మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థించి పొందియున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క లేఖనము మనం చదువుకున్నటువంటి వచనమును మనం చూస్తే, విశ్వసించిన వాడే నిత్య జీవము. హల్లెలూయా. ఏమి విశ్వసించిన వాడు? దేని కొరకు మనము ఈ యొక్క మాటను, మరి యేసుప్రభువు వారు పలికినటువంటి మాట మనందరికీ కూడా ఏమిటి అని ఆలోచన చేస్తే, ఇదిగో జీవాహారమును నేనే. ఆ జీవాహారమును నేనే, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి అయిన దేవుని రాజ్యమునకు చేరడు అని దేవుని యొక్క లేఖనం మనకు తెలియజేస్తుంది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విశ్వసించిన వాడే నిత్య జీవము గలవాడు. ఏమిటి? నాకు విశ్వసించిన వాడే నిత్య జీవం గలవాడు అని దేవుని యొక్క లేఖనంలో చెప్పబడుతున్న ప్రకారంగా, మన పితరులు అయితే, మీ పితరులు మన్నాను తిని ఏమయ్యారండి? ఏమయ్యారు? అక్కడ చనిపోయి. వారు మన్నాను తిన్నారు, దేవదూతలు తినేటువంటి మన్నాను తిన్నారు. కానీ నా శరీరమును, నా రక్తమును త్రాగువాడు నిత్య జీవం గలవాడు. ఇది మనము విశ్వసించాలి. హల్లెలూయా. మనం ఏమి విశ్వసించాలి అంటే, యేసు ప్రభువు నా కొరకు పరమును విడిచి భూమి మీదకి దిగి వచ్చారు, నాకు రక్షణ కార్యమును కలిగ చేసి ఆయన నాకేసు ఇచ్చినటువంటి రక్షణ ద్వారా
ఆయన ఇచ్చినటువంటి ఈ పరిశుద్ధ శరీరము ద్వారా, ఆ పరిశుద్ధ రక్తము ద్వారా నేను ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవుతున్నానంటే పరలోకానికి, నిత్యత్వములోనికి ఏమవుతున్నానండి? ఏమవుతున్నాం? మనకి ప్రమోషన్ అని చెప్పడానికి ఏం భయపడుతున్నారు మీరు? మనము దేని కొరకు అంటే, నా ప్రియమైనటువంటి దేని బిడ్డలారా, మనము ఈ భూమి మీద బ్రతికి చనిపోవడానికి కాదు. ఎందుకు చనిపోకుండా నువ్వు దేని కొరకు అంటే, నువ్వు పరలోకములకు ఎక్కిపోవడానికి. పరలోకంలో ఎక్కిపోయి పరలోకంలో నిత్యత్వంలో తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఏకమై ఎలాగైతే ఆయన నిరంతరం జీవించబడి ఉన్నాడో, నీవు నేను కూడా ఆయన యందు విశ్వసించిన వారందరూ కూడా నిత్య జీవము గలవారమై మనం జీవించడానికి. హల్లెలూయా. మనకి ఒక సమయము, ఒక దినము మనకు ఒక ప్రత్యేకంగా ఏర్పాటు ఉంది. ఏమిటా ఏర్పాటు అంటే, మనము ఈ భూమి మీదకి వచ్చినటువంటి దినము. కానీ దేవునికి ఈ భూమి మీద ఆయనకు ప్రత్యేకమైనటువంటి వచ్చిన దినము లేదు. యేసు ప్రభువు వారు ఈ భూమి మీదకి నరవతారగా రాకమునుపు ఈ సృష్టి ఆది కాండంలో 1వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడినటువంటి వాక్యం ప్రకారంగా అక్కడ ఏమని వ్రాయబడ్డది? నా ప్రియమైనటువంటిది అని బిడ్డలారా, అక్కడ వ్రాయబడినటువంటి మాటను మనం జాగ్రత్తగా గమనిస్తే, ఆది యందు దేవుడు భూమి ఆకాశంలో సృజించాడు. కానీ నా ప్రియమైనటువంటిది అని బిడ్డలారా, యేసు ప్రభువు వారు అలాగే కాదు. ఆది అనబడినటువంటిది లేనప్పుడే ఆయన ఉన్నాడు. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చూస్తే, నేను చాలా సార్లు చెప్పాను, మరలా చెప్తున్నాను, చదవండి మాట చూస్తే, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే సమస్తమును కలుగజేసిన వాడు. ఆమేన్. నా ప్రియమైనటువంటిది అని బిడ్డలారా, మొదటి ఆకాశమును మొదటి భూమిని కలుగజేసిన వారు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువు వారే. హల్లెలూయా. అంటే ఆయన ఈ మొదటి ఆకాశమును మొదటి భూమిని కలుగజేయకమునుపు నేను ఉన్నవాడును. ఆమేన్. ఆయన ఉన్నాడు. ఆయన ఉన్న రీతిగా ఇప్పుడు నిన్ను నన్ను కూడా మనం ఆయన యందు విశ్వసిస్తే, ఆయన శరీరము కూర్చున్నటువంటి ఈ వాక్యము మనం ఏదైతే భుజిస్తున్నామో వాక్యము వినాలి. వాక్యం విని ఆయన శరీరములో, ఆయన రక్తములో పాలు పంచుకున్న వారే నిత్య జీవము గలవారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విశ్వాసం మనకి ఎలా వస్తుందండి? ఎలాగండి అంటే, యేసు ప్రభువు వారు నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను. నా ద్వారా తప్ప ఎవ్వడును తండ్రి అయిన దేవుని యొద్దకు చేరలేడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదే అయ్యాక 6వ అధ్యాయము 31వ వచనం చదివితే ఏమంటుందో చూడండి. 31 యోహాను సువార్త. నేను ఇంక మిగతా వాటిలోకి పరలోకము నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించెను అని వ్రాయబడినట్టు మన పితరులు అరణ్యములో మన్నాను భుజించిరని ఆయనతో చెప్తూ ఉన్నారు. హల్లెలూయా. యేసు ప్రభువు దగ్గర ఉన్నటువంటి యూదులు చెప్తున్నటువంటి మాటలు మనం చూస్తే, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, భుజించుటకు పరలోకము నుండి ఎక్కడి నుండి వచ్చిందంటారు? మన్నా. పరలోకం నుండి వచ్చిన మన్నాను భుజించితిమి. ఎక్కడ? ఆ యొక్క అరణ్యములో నడుస్తూ ఉన్నప్పుడు 40 సంవత్సరములు వారు ఐగుప్తును విడిచిపెట్టి ఇశ్రాయేలు దేశంలో కానాను దేశంలో అడుగు పెట్టే వరకు ఈ 40 సంవత్సరములు పరలోకపు మన్నాను భుజించిరి. మాకైతే ఇదిగో నువ్వేమి చెప్తున్నావో కానీ, ఇదిగో మాకైతే మేము ఈ మన్నాను తిన్నాము, మా పితరులు ఈ మన్నాను తిన్నారు, మాకు పరలోకం నుండి వచ్చినటువంటి జీవ మన్నాను తిన్నాము అంటే యేసు ప్రభువు వారు అంటున్నారు, బాగుంది, మీరు ఆ మన్నా తిన్న వాళ్ళు కూడా ఏమయ్యారు? ఇందా చదువుకున్నటువంటి వచనం దగ్గర వాళ్ళ మన్నాను తిని కూడా, పరలోకం నుండి వచ్చిన మన్నాను తిని కూడా వారు చనిపోయారు. కానీ విశ్వసించిన వాడు మాత్రమే. ఈ రోజున మనము ప్రభువు యొక్క బల దగ్గరకు వచ్చినప్పుడు ఏ విధంగా వస్తున్నాము, ప్రభు బలను ఆచరిస్తున్నప్పుడు ఏ విధంగా ఆచరిస్తూ ఉన్నాము? నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా మంది ఇది యొక్క బలను తీసుకోవడానికి కొరింథీయులకు రాసిన పత్రికలో ఉన్నటువంటి వచనాన్ని చదివేసి బలనిచ్చేస్తారు.
కానీ నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ వ్రాయబడినటువంటి మాటలు జాగ్రత్తగా పరిశీలన చేస్తే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఈ మాటలు ఎంతో స్పష్టంగా వ్రాసి ఉంచారు ప్రభు. ఏమంటున్నాడు చూడండి. అయిన ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏమంటే ఈ యొక్క క్రొత్త నిబంధనటువంటి మధ్యవర్తి అయినటువంటి యేసు రక్తమును త్రాగి ఆ ప్రకారం భోజనము చేసిన తర్వాత వారు భోజనం తిన్నటువంటి వారు ఇదిగో కొందరు దాని శరీరమును ఆ యొక్క ప్రభు శరీరమును వివేచించక తిని త్రాగినటువంటి వాడు ఏమయ్యాడు? కొందరు ఊగులయ్యారు, కొందరు నిద్రించారు, కొందరు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు శరీరం అని మనము విశ్వసించిన వాడేమో నిత్య జీవనకు వెళ్తున్నాడు. విశ్వసించుకోకుండా అది ఏదో ఒక ఆచార సంబంధంగానో ఒక యొక్క క్రమంగానో ఇది ఆచార సంబంధమైనటువంటిది మా సిద్ధాంతం అంటే ఇది అన్నటువంటి రీతిగా ప్రభు యొక్క శరీరమును తిని త్రాగువాడు ఆ యొక్క రోగమును బాధపడుతున్నాడు, మరణమునకు పాత్రుడు అవుతున్నాడు అని ఎంతో స్పష్టంగా తెలియజేయబడుతుంది మాట. 27వ వచనం చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన త్రాగునో ప్రభు యొక్క శరీరమును గుర్చియు రక్తమును గురించి అపరాధి అయిపోతున్నాడు. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ బల్లలో పాలు పంచుకునేటువంటి మొదటి ఆరాధనలోనే ఏంటండి మీరు ఈ మాటలు అంటారేమో. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజు నేను కరువైపోతుంది ఇది చెప్పుకోకుండా బలనిచ్చేసి కొందరు బలహీనైపోవడానికి, కొంతమంది అనేక రకరకాలైనటువంటి సమస్యల్లో వెళ్ళిపోవడానికి కారణం ఏమిటో తెలుసా? నువ్వు ప్రభు యొక్క శరీరమును తిని విశ్వసిస్తున్నప్పుడు, ప్రభు బల దగ్గరకు వస్తున్నప్పుడు నువ్వు విశ్వసించవలసినటువంటి క్రమం ఒకటి ఉంది. ఆ క్రమాన్ని గురించి ఎంతో స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదేమో ప్రభు వల్ల నేను పొంది తిని ఇదిగో మీకు అప్పగిస్తున్నాను, ఇది మీరు ఆచరించండి, ఇది ఖచ్చితంగా మీరు చేయాలి. ఈ ప్రభు వల్ల తిన్నవాడు నిత్య జీవం కలిగినటువంటి వాడు అని నా ప్రియమైనటువంటి దేవుని ద్వారా ఖచ్చితంగా క్రైస్తవుడు అనబడిన వాడు ప్రభు యొక్క బల్ల దగ్గరికి రావాల్సింది. ఆమె ప్రభు యొక్క బల్ల దగ్గరకు వచ్చిన వానికి కలిగేటువంటి ప్రయోజనాలు మనం చూస్తే, నువ్వు కనుక నిజముగా యేసు ప్రభు శరీరం అని విశ్వసిస్తే ఈయనలో ఉన్న జీవము నీలోనికి రావడం ద్వారా నీకున్నటువంటి ప్రతి బలహీనత యేసు నామములో తొలగిపోబోతుంది. హల్లెలూయా. ప్రతి సమస్య యేసు నామములో వీడిపోబోతుంది. హల్లెలూయా. ప్రతి ఉన్నటువంటి ప్రతి సాతాను కార్యాలు లాయిపోయి చేయగలిగినటువంటి శక్తి యేసయ్య శరీరమునకు రక్తమునకు ఉంది. హల్లెలూయా. ఇది మనము విశ్వసించి ఆయన నిత్యజీవం గలవాడు, ఆ నిత్యజీవం కలిగిన వాడు నాలోనికి రావాలి, నేను ఆ రక్తమును ఆ శరీరమును భుజించాలి. ఆ భుజించినప్పుడు నాకు కలిగేటువంటి ప్రయోజనము ఈ భూమి మీద ఉండగానే నాకు సమాధానం, పరిశుద్ధాత్మ శక్తి మనకి దిగి రావాలి అంటే వాళ్ళు మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువు వారు పస్కాను ఆచరించి, పస్కా పండుగను ఆచరించి, పులిహోర రొట్టెల పండుగను ఆచరించిన తర్వాత యేసు ప్రభువు శిలువ మరణానికి అప్పగించి తరువాత 40 దినాల తర్వాత ఆయన ఆరోహణమవుతూ చెప్పినటువంటి మాటను పట్టుకుని యెరూషలేములో ఉన్నటువంటి మేడగదికి ఎక్కిపోయి అక్కడ ప్రార్థన చేస్తూ ఎక్కిపోవడమే వారిలో ఏక మనసు వస్తుంది. వారు ఎక్కిపోవడమే ఆ మేడగదిలోకి ఎక్కిన వెంటనే వారికి ఎడతెక్కక ప్రార్థన వచ్చింది. ఒక 40 దినాలకు ముందు కనుక మనం చూస్తే నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు వారు ఆ పస్కా పండుగను ఆచరించిన దినాన మనం చూస్తే ఒక గడి అయినా నాతో కలిసి ప్రార్థన చేయలేరా అని ముఖ్యమైన శిష్యులను అడిగాడండి. ఎవరు ముఖ్యమైన శిష్యులు? పేతురు, యోహాను, యాకోబు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వీరు చాలా ఎంతో ముగ్గురు ఎనమండుకులు ఒక చోట పెట్టాడు, ఒక చోటకి ముగ్గురిని తీసుకుని వెళ్ళి అక్కడ ఇచ్చినటువంటి మాటను మనం చూసినప్పుడు ఆ యొక్క శరీరమును రక్తమును గురించినటువంటిది ఎక్కడైతే బల్లను తీసుకున్నారో అక్కడ మరలా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోగలిగారు. హల్లెలూయా. హల్లెలూయా. నా ప్రియ దైవ జనాంగ దేవుని బిడ్డలారా, నిన్ను నన్ను ప్రేమించిన దేవుడు, నిన్ను నన్ను కోరుకుంటున్న దేవుడు, మనము ఆయన శరీరము
ఆ యొక్క విశ్వసించినటువంటి ఆయన ప్రభు శరీరం అని, ఆ ప్రభు శరీరం దగ్గర నేను వస్తున్నానని మనం అయోగ్యంగా కాకుండా యోగ్యముగా ఇది యొక్క ఎంతో శ్రేష్టమైనది అక్కడ వ్రాయబడినటువంటి మాటలు చూస్తే నా ప్రియమైనటువంటి దేవుడు అది విశేషమైనదని ఎంచక తిను త్రాగువాడు అని వ్రాయబడ్డది. ఒకసారి చదవండి మాట. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకోవాలను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలను. చూడండి, ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు శిక్షావిధి కలిగిటకి. విశేషమైనదిగా ఇది ఒడియో బైబిల్లో ఏమని వ్రాయబడింది అంటే, నేను వర్షాకు వెళ్ళినప్పుడు అక్కడ నేను ఈ మాటల గురించి మాట్లాడుతున్నప్పుడు వర్షాలో దైవ సేవకుడు ఈ మాటల గురించి చెప్తూ అక్కడ ఈ మాటల గురించి ఏమంటాడంటే, అది విశేషమైనదిగా ఎంచక, విశేషమైనదిగా ఎంచక. ఇక్కడైతే నా ప్రియమైనటువంటి దేవుడు ఇక్కడ వివేచించక అన్నాడు, కానీ అది విశేషమైనదని ఎంచక. ఈ రోజున క్రైస్తవ్యంలో ఇదే క్రమం జరిగిపోతుంది. ఆచార సంబంధంగాను లేక రకరకాలైనటువంటి క్రమాల ప్రకారంగా వెళ్ళిపోతూ ప్రభు యొక్క బలను నిర్లక్ష్యం చేస్తూ దేవుని చిత్తం నుండి దూరం అయిపోతున్నటువంటి దినాలు ఈ దినాలు. కానీ నువ్వు ఒక శ్రేష్టమైనటువంటి దేవుని యొక్క సేవకులు, దేవుని చిత్త ప్రకారంగా ఇవ్వబడినటువంటి పేరుకు తగ్గట్టుగా నువ్వు సారువును పొలంలోని పుష్పం వలె. ఒక 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఈ సారువును పొలం అనేటువంటిది ఏమిటో తెలుసా? నా ప్రియమైనటువంటి దేవుడు, సారువును పుష్పానికి ఉన్నటువంటి ఘనత తెలుసా? మీరు ఎంతగా ఇశ్రాయేలు దేశంలో ఇప్పటి వరకు ఇంతకాలంలో నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ యొక్క సారువును పుష్పము మీరు ఒక కుండీలో పెట్టి పెంచండి, పెరగదు. ఎవరైనా పెంచారా ఇంతవరకు? ఇశ్రాయేలీయులు అన్ని రకరకాల పుష్పాలను కూడా పుష్పాలు చేయగలిగినటువంటి ధన్యత వాళ్ళకు ఉంది. రకరకాల పుష్పాలను పుట్టించగలుగుతున్నారు వీళ్ళు. రకరకాలైనటువంటి కాయగూరలను పండిస్తున్నారు, రకరకాల రీతిలో పండిస్తున్నారు. కానీ ఈ సారోను పుష్పం అనబడినటువంటి పుష్పం ఏదైతే ఉందో అది బలు రక్కస చెట్ల మధ్యన మాత్రమే వికసిస్తుంది. ఆమె నా ప్రియమైన సంగమా, నిన్ను నన్ను ప్రేమించి ఒక శ్రేష్టమైనటువంటి సారోను పొలములో నీవు ఒక వల్లి పద్మం వలె వికసిస్తూ ప్రభు యొక్క చిత్తము కొరకు, ప్రభు యొక్క రాకడ కొరకు విశ్వసించిన వాడు నిత్య జీవం గలవాడు. హల్లెలూయా. విశ్వసించిన వాడు నిత్య జీవం గలవాడు. హల్లెలూయా. ఏమిటి? యేసు ప్రభు నా కొరకు వచ్చాడు, యేసు ప్రభు నా కొరకు శిలువలో మరణించాడు, ఆయన రక్తం మనము విమోచిస్తున్నది. ఐగుప్తు దేశంలో పస్కాను ఆచరిస్తున్నదని మన ఐగుప్తులో ఉన్నటువంటి ప్రతి ఇంటిలో నుండి ఒక శవం వెళ్ళిపోయింది. కానీ ఈ పస్కా గొర్రెల యొక్క రక్తం ఉన్నటువంటి ఏ ఇంట్లో నుండి కూడా ఒక శవం కూడా, ఒక పిల్ల కాదు కదా, ఒక పక్షి కాదు కదా, ఒక కోడి కాదు కదా, ఏది చనిపోలేదు. మనం అర్థం చేసుకున్నామా? యేసు ప్రభు యొక్క శరీరం గురించి, రక్తం గురించి మనము ఆయన మనకి ఇచ్చుతున్నటువంటి ప్రణాళిక నిత్య జీవం పొందుకోవడానికి మనం సిద్ధపడిన వారముగా మనం ఉండాలని మీ అందరికీ ప్రభుపేట తెలియజేస్తూ నేను మాటలు ముగిస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క సన్నిధిలో బలను ఆచరించేవారు ముందుకు వచ్చి మరి బలను ఆచరించడానికి సిద్ధపడాలని ప్రభుపేట మీకు తెలియజేస్తూ ఉన్నాను. మన మధ్య ఉన్నటువంటి మరి దేవ సేవకులు భాస్కర్ బంగారాజు గారు వాక్య భాగం చదువుతారు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనం దగ్గర నుండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ